ఆ అడవిలో చెట్లన్నీ వంకర తిరిగి ఉంటాయి. ఎందుకనేది ఆశ్చర్యకరమైన ప్రశ్న. దానికి సమాధానం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఆ అడవి ఫోటోలు, వీడియోలను చూస్తేనే ఒక రకమైన భయం రావడం సహజం. అలాంటి అడవిలోకి వెళ్లడం ఓ సాహసం. హర్రర్ సినిమాను డైరెక్ట్ గా చూసిన ఫీల్ కలుగుతుంది. యూరప్ దేశం పోలాండ్ లోని వెస్ట్ పొమరానియాలోని గ్రిఫెనో పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది ఈ అడవి. పోలిష్ భాషలో దీన్ని క్రజీవీ లాస్ అంటారు. ఈ అడవిలో పైన్ వృక్షాలు వంకర్లు తిరిగి ఉంటాయి. 1930లో నోవో క్రజ్నోవో గ్రామస్తులు దాదాపు 400 మొక్కల్ని ఇక్కడ నాటారు. ఆ తర్వాత అడవి ఏర్పడింది. చిత్రం ఏంటంటే ప్రతి పైన్ చెట్టు ప్రారంభంలో ఉత్తరం వైపు వంగి ఉంటుంది. ఇలా 3 నుంచి 9 అడుగులు పక్కకు వంగాక తిరిగి తిన్నగా 50 అడుగుల ఎత్తు వరకు పెరిగాయి. ఇలా ఎందుకు జరిగిందన్నది మిస్టరీగా ఉంది. ఇప్పటి వరకు దీనికి ఆన్సర్స్ లేవు. ఈ పైన్ చెట్లతో సంబంధం లేకుండా చుట్టుపక్కల అడవుల్లో తిన్నగా పెరిగిన పైన్ చెట్లు ఉన్నాయి. మరి ఇవి మాత్రమే ఎందుకు వంగాయి అనేది తెలియలేదు. ఓ అంచనా ప్రకారం ఈ మొక్కలు పెరిగే సమయంలో ఏదైనా పరికరం లేదా టెక్నిక్ వాడి ఇవి పక్కకు వంగేలా చేశారని భావిస్తున్నారు. అందుకు ఆధారాలు లేవు. మనుషులే అలా చేసి ఉంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న ప్రశ్నలకు ఆన్సర్ లేదు. మరో అంచనా కూడా ఉంది. ఈ చెట్లను ఇలా వంచి పెంచితే వీటిని సహజమైన ఫర్నిచర్లా వాడుకునేందుకు వీలుంటుందని, లేదా బోట్లను తయారు చేయడం తేలికవుతుందనే ఉద్దేశంతో ఇలా వంచారనే వాదన ఉంది. మనుషులు కాకపోతే ప్రకృతి వల్లే ఇలా అవుతుందనే మరో వాదన కూడా ఉంది. ఏదైనా బలమైన మంచు తుఫాను వచ్చి చెట్ల మొదళ్లపై బలంగా పడి ఉంటుందని, దాంతో ఆ మంచు వల్ల చెట్లు పక్కకు వంగిపోయి తిరిగి కొన్నాళ్ల తర్వాత తిన్నగా పెరగడం మొదలుపెట్టి ఉంటాయనే వాదన ఉంది. మంచు పోయినా ఆ వంకర మాత్రం అలానే ఉండిపోయి ఉంటుందనే సిద్ధాంతం స్థానికంగా ఉంది. దీనికి కూడా ఆధారాలు లేవు. పైగా ఆ స్థాయిలో మంచు తుఫాను వచ్చిన సందర్భాలు లేవంటున్నారు. ఈ అడవిలో మిగతా జాతుల చెట్లు వంకర తిరగలేదు కాబట్టి ఇది నమ్మేలా లేదు. మరో వాదన ఏంటంటే ఈ చెట్లు ఉన్న ప్రాంత భూమిలో ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఏదో ఉండి ఉంటుందని, అదే చెట్లను పైకి పెరగనివ్వకుండా పక్కకు లాగేసిందని అంటుంటారు. కాలక్రమంలో చెట్లు పెద్దవవుతూ ఆ ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకొని తిరిగి పైకి పెరిగిపోయి ఉంటాయని అనుకుంటారు. ఈ వాదనను సైంటిస్టులు ఖండించారు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి దేన్నైనా తన కేంద్రం వైపు లాక్కుంటుంది తప్ప ఉత్తరం వైపు లాక్కోదు. కాబట్టి ఈ వాదన సైన్స్ ముందు నిలబడలేదు. ఈ అడవిపై ఎంతో మంది పరిశోధనలు చేశారు. ఎవరూ ఆన్సర్స్ కనుక్కోలేకపోయారు. ఇదో అసాధారణ ప్రకృతి అని అంటుంటారు. ఈ చెట్లకు 10 ఏళ్ల వయసు ఉన్నంత వరకు ఈ వంపు ఉందని, ఆ తర్వాత లేదనే వాదన కూడా ఉంది. మరి ఆ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో తెలియదు. జనరల్ గా ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైనా ఒంటరిగా వెళ్తే భయపడతారు. కానీ ఇక్కడ అలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే స్థానికుల చొరవతో ఇదో టూరిస్ట్ ప్రాంతంగా మారిపోయింది. రోజు ఇక్కడకు ఎంతో మంది వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళంతా కారణం ఏంటని స్థానికుల్ని అడగడం, వారు రకరకాల కథలు చెప్పడం కామన్ అయిపోయింది. అలా ఈ ప్రాంతం టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిపోయింది.